నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన వారికి పీఎం విశ్వకర్మ పథకం అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ అధికారులను కార్యకర్తలు వాడుకుంది నిజం కాదా కేటీఆర్ అంటూ మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. అగ్రిమెంట్ ప్రకారం పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు కూలీ చెల్లించాలని డిమాండ్ చేసిన పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు. బెదిరింపు రాజకీయాలకు భయపడే వాళ్లకు కాదని ఎమ్మెల్యే కేటీఆర్ పై తంగళ్లపల్లి కాంగ్రెస్ నాయకుల ఫైట్. సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తప్ప ఇక్కడ చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కేటీఆర్ కు చురకలు. ఎమ్మెల్యే కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకుందని ఎద్దేవా చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. అర్హులకు నిబంధనల ప్రకారం పీఎం విశ్వకర్మ అందించాలని అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పీఎం విశ్వకర్మపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఎంపీడీఓలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో వివరాలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారి అప్లికేషన్, డిక్లరేషన్, కులం సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఇతర వివరాల ప్రింట్స్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జీఎం ఇండస్ట్రీస్ కు పంపించాలని ఆదేశించారు. దరఖాస్తుల స్క్రూటినీ, ఇతర అంశాలు ఆన్లైన్లో నమోదు చేసే విషయమై ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆయా శాఖల అధికారులను సంప్రదించాలని సూచించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 101, వేములవాడ మున్సిపాలిటీలో 72, బోయినపల్లి మండలంలో 178, చందుర్తి మండలంలో 232, ఇల్లందుకుంట మండలంలో 667, గంభీరావుపేట మండలంలో 185, కోనరావుపేట మండలంలో 347, ముస్తాబాద్ మండలంలో 166, రుద్రంగి మండలంలో 61, తంగళపల్లి మండలంలో 372, వీర్నపల్లి మండలంలో 168, వేములవాడ రూరల్ మండలం 38, వేములవాడ అర్బన్ మండలం 237, ఎల్లారెడ్డిపేట మండలం నుంచి 274 దరఖాస్తులు ఆన్లైన్ అయ్యాయి. ఈ సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, ఇండస్ట్రీస్ ఏడీ భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, ఎల్డీఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులను కార్యకర్తలు వాడుకున్న చరిత్ర కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ప్రజాపాలనలో పార్టీలకు తావు లేకుండా అధికారులు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లా స్థాయి అధికారులపై అసభ్యంగా మాట్లాడిన తీరును తప్పుబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు కండువా వేసుకున్న కార్యకర్తల పని చేయించుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని, దేన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు నూలు డిపో తేలేదు గాని వేములవాడలో ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రైతులు, చేనేత కార్మికులు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఈ పార్టీ నాయకులు ఇలా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ఇలా గురువేంజ కింద లెక్క వాళ్ళ కింద ఉన్నటువంటి మహిళలను చూసుకునేటువంటి పరిస్థితిలో లేరు. మీరు ఈ 10 ఏళ్ళు అధికారులందరినీ కూడా పూర్తిగా ఏదో గులాబీ కండువా వేసుకునేటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు ఇలా సిరిసిల్ల నియోజక ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితులు లేరు. ఆనాడున్నటువంటి కలెక్టర్లు కానీ ఆనాడున్నటువంటి ఉన్నతాధికారులు అందరినీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చెప్తుందో వాళ్ళ నాయకులు ఏ విధంగా చెప్తారో గబ్బే చేసిరు తప్ప ప్రజలకు న్యాయం ఏ కోశాన కూడా ఎప్పుడు కూడా చేయలే. ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే మీరు ప్రతి సంవత్సరం 4000 బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఇప్పటివరకు కనీసం 4000 ఈ 10 సంవత్సరాలలో 4000 బెడ్రూమ్లు కూడా పంచినటువంటి పాపన పోలే. ఇలా మేము రాగానే ఒకటే విషయం చెప్పిన, మీరు కట్టుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారో తప్పనిసరిగా 6 గ్యారెంటీలు నెరవేర్చే విధంగా ఇలా ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే సిలిండర్లే కానీ, ఇలా రైతు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి యారన్ డిపో కానీ 10 ఏళ్ళు ఏం చేసినామయ్యా? ఇలా తెచ్చురుగా వెమ్లాడ పెట్టిరు అని మాట్లాడుతున్నారు. ఇలా 2 రాష్ట్రాలు నూలు కావాలంటే 2 రాష్ట్రాల దూరం పోయేటువంటి పరిస్థితి. అట్లానే నూలు కావాలంటే అక్కడ సిండికేట్ చేసి మీకు డబ్బులు ఇచ్చి సిండికేట్ చేసి 1, 3, 4 ఏదైతే పరిశ్రమల నుంచి మాత్రమే నూలు తెప్పించుకునేటువంటి పరిస్థితి. ఇలా పేదోళ్ళు ఎవరు కూడా బతికినటువంటి పాపన వల్లే, కార్మికులు ఎవరు లాభపడినటువంటి పాలనలో ఇలా నూలు డిపో అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఏదైతే ఉన్నామో తప్పనిసరిగా నూలు డిపో తీసుకొస్తామని చెప్పినాం. ఇలా వెమ్లాడ ఎంత దూరం? వెమ్లాడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేమ్లాడలో యారన్ డిపో పెట్టడం జరిగింది. ఇలా నువ్వు కనీసం తేనేదేలు కదా, నువ్వు ఇయ్యలేదు కదా. 2 లక్షల ₹1,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నావు. 10 ఏళ్లలో కనీసం ఏం చేశారు మీరు? ఇంత రుణమాఫీ చేసినటువంటి ప్రతి లేదు. నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? ఇలా దళితున్నే సీఎం చేస్తాను మొట్టమొదటి అబద్ధమైనటువంటి మీ పార్టీ నాయకులను ఇలా తెలంగాణ ప్రజలు చీకొట్టి పక్కన పెట్టారు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గ వర్గాలు ప్రజలు కాంగ్రెస్ చీకొట్టినారు. అయ్యా మేము ఇలా మీరు ఏదైతే వేసిండ్రో కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఇలా చల్లగా ఉంటున్నాం. ఇలా పేద ప్రజల రైతులు కానీ, నేతన్నలు కానీ, ఇలా గీతన్నలు కానీ, ప్రతి ఒక్క కార్మికులు కర్షకులందరూ కూడా ఇలా మంచిగా మనస్ఫూర్తిగా మంచి నిండుగా ఏమాత్రం బాధ లేకుండా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలననే. ఇది చెప్పక తప్పదు. మీరు ఇలా కలెక్టర్ గారిని సన్యాసి అనడం, రేవంత్ గారిని వాడు వీడని మాట్లాడడం, రేవంత్ రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి భాషా పరిజ్ఞానం నువ్వు అమెరికా పోయి చదువుకున్నావో లేకుంటే ఇక్కడ చదువుకున్నా కానీ ఇటువంటి భాష ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ పాలనలో అధికారులందరూ కండవ వేసుకొని ప్రయత్నం చేశారు. ఇలా మేమే సాక్ష్యం. మీరు వచ్చినప్పుడల్లా మమ్మల్ని ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో అరెస్ట్ చేయడం మీ పాలన కాదా? మీరు ఏనాడు ప్రజలలో వచ్చి తిరిగినటువంటి పాపన ఉన్నారు. ఇలా ప్రజలు ప్రతిపక్షాలు కూడా పోతే ప్రతిపక్షాలు వస్తే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి తీసుకొని సమస్యల పరిష్కార దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మీరు కనీసం అయ్యా మా రిప్రజెంటేషన్ తీసుకోండి, మా యొక్క పరిస్థితికి ఇది ఉన్నది, నియోజకవర్గంలోకి ఇది ఉన్నదని మీకు ఏదో చెప్పుకోవడానికి ఇలా మేము ఒక వినతి పత్రం తీసుకొని వస్తే కనీసం వినతి పత్రం కాదు కదా మనల్ని అరెస్ట్ చేసి రోజులు రాత్రనక పగలనక మన ఏది స్టేషన్లో అరెస్ట్ చేసినటువంటి దినాలు, హౌస్ అరెస్ట్ చేసిన దినాలు లేవా? ఇలా మేమే సాక్ష్యం. మా మీద కనీసం 16 కేసులు ఇలా టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పెట్టినటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీల మీద ఇవన్నీ లేవా? మర్చిపోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తున్నాను అంటున్నావు. అసలు నువ్వు నియోజకవర్గానికి వస్తేనే మళ్ళీ పూర్తిగా అరెస్ట్ చేసి మిమ్మల్ని కనీసం కలవకుండా చేసినటువంటి పాలన మీది. ఇలా నేరాల బాధితుల గురించి మాట్లాడుతున్నావు. ఏం న్యాయం చేసినావు? 10 ఏళ్లలో నేరాల బాధితులకు మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు. లేకుంటే వారికి ఏదైతే ఆ అనుభవం జరిగిందో దానికి మేము తప్పనిసరిగా అధికారుల మీద మేము చర్య తీసుకుంటాం. ఏం చేశారు మీరు? ఏమి చేయకుండా ఇలా నేరాల బతుకుంటే
పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు కూలీ తగ్గించకుండా అగ్రిమెంట్ ప్రకారం 10 పీకులకు 25 పైసలు కూలీ చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్ డిమాండ్ చేశారు. బీవై నగర్లోని అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాంజం పేరుతో పాలిస్టర్ యజమానులు అగ్రిమెంట్ ప్రకారంగా 10 పీకులకు 25 పైసలు చెల్లించకుండా 22 పైసలు కార్మికులను ఇస్తున్నారని యజమానుల వైఖరిని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. వెంటనే ఈ వారం వేతనాలు అగ్రిమెంట్ ప్రకారంగా 10 పీకులకు 25 పైసల చొప్పున చెల్లించాలని, లేని ఎడల సోమవారం రోజున పాలిస్టర్ అసోసియేషన్ ముందు పెద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని కార్మికులతో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు తట్టుకోలేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు గుండు రమేష్, సహాయ కార్యదర్శి బెజ్గాం సురేష్, మింగ్ సంపత్, లక్ష్మణ్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. సంక్షోభాన్ని ఆసరా చేసుకుని మరి ఈ చర్యలకు యజమానులు పాల్పడ్డారు. మరి ఈ రకంగా కూలీ తగ్గించి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. కార్మికులను శ్రమదోపిడీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము పెద్ద ఎత్తున తీవ్రంగా సిఐటిగా ఖండిస్తా ఉన్నాం. మరి వెంటనే ఈ ఆదివారం వరకు ఈ ఆదివారం లెక్కలు చేసే దానికి కార్మికులకు ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారంగా కూలీ ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ గా. లేకుంటే మరి సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున పాలిస్టర్ వస్త్ర వ్యాపారం అసోసియేషన్ కు సంబంధించిన బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం పవర్లూమ్ కార్మికులతో చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కరు అనుకుంటూ మొత్తం సిరిసిల్ల ఉన్న వాటి యజమానులు కూలీ తగ్గించుకుంటూ ఈ రోజు కార్మికులను ఆసాములు పొట్టలు కొట్టే పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్క కార్మికుడికి వారానికి 400 రూపాయల కూలీ తగ్గించే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక మీటర్కు 25 పైసల కూలీ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. రూపాయి పాలు ఇచ్చేది రూపాయి ఇస్తా ఉన్నారు. మరి దీని ప్రకారంగా రోజుకు ఒక 100 రూపాయల వేతనం కోల్పోవడం జరుగుతుంది. కార్మికులు ఇప్పటికే పెరిగిన ధరల వలన అనేక ఇబ్బందులు గురైతా ఉన్నారు. దాని వలన ఇప్పుడు మన ఇది ఇప్పుడు పెరిగిన కూలే సరిపోతలేదంటే మరి ఇంకా దానిలో తగ్గిస్తే కార్మికులు ఎట్లా బతకాలి ఒకసారి యజమాన్యం ఆలోచించాలి. మీకు గిరాకీ లేదనో ఇంకేదో పెట్టి సాగు పెట్టి కార్మికుల పొట్టలు కొట్టడం, కూలీ తగ్గించడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు వ్యాపారంలో పెంచుకోవాలి, వ్యాపారం సరైన దిశగా వ్యాపారం చేయాలి. అక్కడ మార్కెట్లో బట్టధర పెంచుకొని అమ్మాలి తప్పించి ఇక కార్మికుల కూలీ తగ్గిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి మేము పాలిస్టర్ యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి వెంటనే సరైన దిశగా వాళ్ళకి ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారంగానే కూలీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఒప్పందం చేసిన కూలీ 2024 5వ నెలకే అయిపోయింది. ఇప్పుడు మళ్లీ పెరగవలసిన పరిస్థితి లోపల ఇంకా తగ్గించడం అనేది ఎంతవరకు సంబంధించని ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆదివారం నాడు కార్మికులు ఇచ్చే వేతనంలో సరైన విధంగా వేతనం ఇవ్వాలి. ఆసాములకు యజమానులు కూడా సరైన ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది యజమానులు ఇచ్చినా కూడా ఆసాములు తగ్గించిస్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆసాములకు మేము విజ్ఞప్తి చేస్తాం, మీరు మీ యజమానుల దగ్గర సరైన కూలి తెచ్చుకొని కింది కార్మికులకు కూడా సరైన కూలి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బెదిరింపు రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదు కేటీఆర్ అని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5,000 కోట్ల రూపాయల దోపిడీ చేశారని, మీరు మంచోళ్లు కాదనే ప్రజలు మార్పు కోరుకున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మీతో కొట్లాడినోళ్లం మీ తాటాకు చప్పులకు భయపడమన్నారు. 10 ఏళ్ల మీ పాపాల పాలనను కడుగుతున్నాం, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. అధికారులు పోలీసులపై అజమాయిషీ చెలాయిస్తామని వాళ్లను కూడా తిట్టడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి చేసినట్లు ఇక్కడ కూడా చేస్తామన్నట్లు కనిపిస్తున్నది కేటీఆర్ మాటలున్నాయన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు లింగాల భూపతి, పూర్మాని లింగారెడ్డి, రాజశేఖర్, మార్కెట్ డైరెక్టర్లు కళ్లేపల్లి తిరుపతిరెడ్డి, పొన్నాల పరశురాం, ఆరిపల్లి బాలు, మండల నాయకులు శ్రీకాంత్ గౌడ్, మైరినేని రాము, మునికాల రాజు, కొత్త రవి, ఎగుర్ల ప్రశాంత్, కోలశంకర్, భారత్, చిలుక శ్రీను, చందు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే జిల్లా ఉన్నతాధికారులను మీరు మీ నాయకుల ద్వారా ఏ విధంగా బెదిరింపులకు గురి చేసి సిరిసిల్ల ప్రాంతంలో ఎంత దోపిడీకి గురి చేసిరో అనేది మీరు మరొకసారి సిరిసిల్ల ప్రజలకు తెలియజేయాలి. మీరు గొప్పగా నేను ఈ ప్రాంతం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అని గొప్పగా చెప్తా ఉన్నారు కదా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మీరు సిరిసిల్లలో సాధించింది ఏముంది? సిరిసిల్ల ప్రజలు నిండా ముంచారు.
సుమారు 5,000 కోట్ల పైచీలకు సంపద దోపిడీని ఇక్కడ నుండి హైదరాబాద్కు నీ ధనవాడ ఫామ్ హౌస్కు తరలించుకున్న సంగతి ఇక్కడ ఇప్పుడిప్పుడే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతున్న సంగతి మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు కావచ్చు, ఈ ప్రాంత విద్యార్థులకు కావచ్చు, ఈ ప్రాంత యువకులకు కావచ్చు, చేనేత రంగానికి కావచ్చు, ఏ ఒక్క రంగానికన్నా మీరు ఇక్కడ అభివృద్ధి పాలన నడిపించిర్రా అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఏవి చేయలేక అధికారంలో ఉండి కూడా చేతగాక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ మీరు చేసిన తప్పులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చెప్పి ఈ అంశానికైనా కట్టుబడి ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పనిచేసిరా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదో ఈరోజు అధికారులు మాకు సహకరిస్తలేరు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేమంతా ప్రజాపక్షంగా గొంతుకై సమస్యలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న తరుణంలో మీరు జిల్లా బార్డర్కి వచ్చే జిల్లాల చెక్ పోస్ట్ వరకు రాకముందుకే ఒక్కొక్క కార్యకర్తను పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు కోకొలలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని ఇంటిపైన దాడులు నిర్వహించి ఆ రోజు పోలీసులతో అరెస్ట్ చేయించింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెప్పి నిజాం కాదా అని చెప్తా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ నాయకులు ఇంటిపైన దాడులు చేసింది నిజం కాదా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా చూస్తుంటే ప్రతి నెలలో కనీసం సుమారు ఒక 10-15 కేసులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేసే సందర్భాలు ఉన్నాయి. అప్పటికప్పుడు గతంలో ఉన్న కలెక్టర్ గారు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు, మీ అధికార దుర్వినియోగంతో మీ సొంత పిఏ తప్పుడు పత్రాలతోని భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు తప్పుడు పట్టా పొందిండు మీ పిఏ కుంభాల మల్లారెడ్డి గారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీకు, మీ తాబేదారులకు ఉన్నతాధికారులు పని చేస్తే మీకు మంచోళ్ళు కాదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పేద ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ అధికారులు పనిచేస్తుంటే ఈరోజు మీకు గిట్టలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చీదరించుకోవాలని చెప్పి మీరు నరాన్ని జీర్ణించుకున్నారు. ఇది తప్పుడు మార్గం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు భవిష్యత్తులో కూడా ఇంకొకసారి ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మేము కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్తే మీ తప్పులను దాచిపెట్టుకొని మమ్మల్ని అంటే మాత్రం చూస్తూ ఊకుండామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రజలకు అండగా నిలబడే పనులు చేయండి. ఇంకా కావాల్సి ఉంటే బేషరతుగా నేను మా కార్యకర్తలు సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో రకాల ప్రజా సంపదను దోసుకున్నది నిజమే, తప్పైందని చెప్పి పత్రికాముఖంగా క్షమాపణలు కోరండి. సిగ్గులేని చర్యల ద్వారా ఏదో నీరళ్ళ ఘటన సగం మందికి న్యాయం చేసినా అని చెప్పడం, ఇంకా సగం మందిని విడిచిపెట్టినా అని చెప్పడం మీరు విచక్షణ కోల్పోయారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చదువుకున్న మేధావి అయితే మీరు సంస్థాగతంగా సమాజం పట్ల అవగాహన ఉంటే ఉన్నతాధికారుల పట్ల విచక్షణ రహితంగా బహిరంగంగానే మీరు ఈ విధంగా మాటలతోని పూనుకోరని మేము తెలియజేస్తూ ఏదో తాడిచెర్లను అక్కడెక్కడనో కలెక్టర్ గారిని బీఆర్ఎస్ నాయకులు లగిచెర్లలో బెదిరించినప్పుడు కొట్టినట్టు ఈ ప్రాంతాలలో కూడా జిల్లాలలో బెదిరింపులకు గురి చేస్తా అంటే చూస్తూ ఎవరు కూర్చుండరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము కేటీఆర్ గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 38వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ జిందంకాల చక్రపాణి బుధవారం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంతం యొక్క రోడ్లు ఆ ప్రాంత అభివృద్ధి సూచికలుగా నిలుస్తాయి. సహజంగా ఒక ప్రాంత అభివృద్ధికి ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతాన్ని కలుపుతూ ప్రజల రోజువారీ రవాణా సౌకర్యాలకు మంచి రోడ్లు ఎంతైనా అవసరమని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. 38వ వార్డు కౌన్సిలర్ గూడూరి భాస్కర్ తన వార్డులో రద్దీగా ఉండే విజ్ఞానవర్ధిని పాఠశాల ముందు గల రోడ్డు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి తీసుకురాగానే అధికారులతో పాలకవర్గ సభ్యులతో చర్చించి నూతన రోడ్డు నిర్మించడానికి దాదాపు 5 లక్షల రూపాయలు జనరల్ నిధులను కేటాయించుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు గూడూరు భాస్కర్, డిఈ వాణి, ఏఈ నరసింహస్వామి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ అధికార ప్రతినిధి కటుకం మృత్యుంజయం అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన 9వ ప్యాకేజీ వల్ల ఇక్కడి ప్రాంతానికి లబ్ధి చేకూరుతుంది తప్ప మీరు చేసిందేమీ లేదు అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతమంది అన్యాయంగా ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రేపో ఎల్లుండో ఊచలు లెక్కబెట్టి జైల్లోకి పోతే యువతలకు రానంత ఎన్ని రోజులకు వస్తావో ఎప్పుడు వస్తావో తెలియ కూడా తెలియదు. నేను ఎవడు కుక్క కూడా అడిగేటోడు లేడు. ఎన్ని కేసులలో ఉన్నావు నేను ఆయన తెలుసు. చేసిన పాపాలు ఆయన కంటే ఇప్పుడు మేము తగ్గి వెతికిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అని అనుకున్నాను కాదు. ఆయనకు తెలియదు ఆయన పాపాలు ఏమేమి చేసినో. ఇప్పుడు వాడు టెలిఫోన్ కుంభకోణంలో వాడు అక్కడే ఉన్నాడు. ఆ ఎస్పీ అనేటోడు వాడు అత్తనే లేడు ఇక్కడ. నువ్వు చేసిన తప్పులకు ఇవాళ ఎంతమంది ఎక్కడెక్కడ బాధపడతా ఉన్నారు. పాప మా కాళేశ్వరం కుంభకోణంలో ఒక్కొక్క ఆఫీసర్ ఇవాళ చేతులు కట్టుకొని నిలబడి ముక్కు నాలుగు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు చేసిన పనులకు ఇవాళ మొత్తం భారతదేశం లోపల ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం లోపల జరిగినంత అవినీతి, బంధుప్రీతి తెలంగాణ రాష్ట్రాన్ని వక్కలు చేసుకొని మీరు పంచుకొని తినరని చెప్పి నేను చెప్తా ఉన్నాను. బరాబర్ రేవంత్ రెడ్డి గారు ఇవన్నింటినీ కక్కిస్తాడు మా నాయకుడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ సిరిసిల్ల ప్రజల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు కేటీఆర్. నువ్వు కావచ్చు ఎమ్మెల్యే 4 సార్లు, ఎందుకైనా నేను ఇంతకుముందే చెప్పిన కర్ణుని చావుకు కారణాలు ఎన్నో, నీ గెలుపు కానీ కారణాలు లేవు. ఒక్కొక్కటి చెప్పమంటే చెప్తా. నీ గెలుపు కాదు, నువ్వు ఏం చేసినావు అని చెప్పి నువ్వు ఎవరెవరిని నీకు ఓట్లేసారు? నువ్వు ఇక్కడ పుట్టినవా, ఇక్కడ పెరిగినవా, నువ్వు ఏమైనా సేవలు చేసినావా, పనులు చేసినావా, ఎవరితో వ్యతిరేకం ఉన్నావా, సపోర్ట్ ఉన్నావా? ఏదో ఉత్తగట్ల రాలిపడి అక్కడ పెడితే వచ్చేసినావు. పాపం మా మహేందర్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆయన బంద్ చేసి ఆయనను పక్కకు పెట్టించి నువ్వు వాళ్ళని దిగినావు. ఆ టికెట్ ఆయనకు రాకుండా చేసి నీకేందుకు ఇవ్వాలి, మహేందర్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? అంతకుముందు పోరాటం చేసినటువంటి వాళ్ళకు అంటే మీరు మీ కుటుంబము తెలంగాణను పంచుకునేటువంటి సిద్దిపేటలో ఒకడు, ఈ ఊరిలో ఒకడు, గజ్వెల్లో ఒకడు, కొయ్యిరాల్లోనే రాష్ట్రం సెంటర్లో నిలబడి మొత్తం ఇక్కడి నుంచి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసిన మీరు ఇవ్వాలని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి నేను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎవరు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలైనా ఎవరైనా కూడా సిరిసిల్ల ప్రజలు ఇటువంటి రెచ్చగొట్టుడు, ఇటువంటి ఆందోళన, ఈయన ఏదో ఆందోళన చేసిన ఉద్యమాల నుంచి ఈయన ఉద్యమం కాదు, మన్ను కాదు, వీళ్ళు చేసిందంత దోపిడీ తప్ప ఇంకేం కాదు. ఇంకా ఇటువంటి ముచ్చట్లు మానకపోతే రేపు పొద్దునటి నుంచి ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు తెలివాయి. వీళ్ళు మహబూబ్నగర్లో ఏం చేసిండ్రు, నిజామాబాద్లో ఏం చేసిండ్రు, వరంగల్లో ఏం చేసిండ్రు, నల్గొండలో ఏం చేసిండ్రు, ఇవన్నీ ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇక బట్టబయలు చేయాల్సి వస్తుంది. సిరిసిల్ల ప్రజల కరపత్రాలు వంచి గ్రామాన ఊరూరికి ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు మీ తండ్రి మీ బావ ముగ్గురు కలిసి చేసినటువంటి పాపాల చిట్టాలు ఊర్లలో పంచుతాం. అతి త్వరలో ఆయనకు తెలిసి ఏం మాట్లాడుతుందంటే నన్ను ఏం బీకలేరు అని అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్, దీన్ని ఏమంటారు దాన్ని తెలుగులో ఫ్రస్ట్రేషన్ ఏందో తెలుగులో అభద్రతా భావం, అది అర్థమైపోయి ఆవేశం కూడా
స్వరూప, తర్వాత రాముని వనిత, తర్వాత ఇంకా అందరూ మీకు తెలిసిన బాలరాజు, చందన, తర్వాత శివకుమార్. ఇప్పుడు ఈ మధ్యన సిరిసిల్ల పేరు ఇంతకుముందు మనకు బాగా వార్తల్లో 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సిరిసిల్ల అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాలలో మొదటి నుంచి కూడా మంచి పేరున్న ఒక జిల్లాగా రాజకీయంగా బాగా పేరున్నటువంటి జిల్లాగా సిరిసిల్ల పేరు, చైతన్యవంతమైనటువంటి జిల్లాగా. సరే, ఏదేమైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కేటీఆర్ ఒక ఆయన మంత్రి అయ్యి ఆయన ముఖ్యమంత్రి కుమారుడని, లేదా కాబోయే ముఖ్యమంత్రి అని, లేకపోతే మా జిల్లాను లేకపోతే ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని, ఈయన ఎవరంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అని, ఈ ప్రకారంగా చాలా విధాల మళ్ళా సిరిసిల్ల కూడా కొంత ప్రాచుర్యత పొందింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. పార్టీలు, రాజకీయాలు అవన్నింటినీ ఒక నిమిషానికి పక్క పెడితే వ్యక్తులు ఆయా సందర్భాల లోపల ఎట్లా ప్రవర్తిస్తారనే దాని విషయం లోపల నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి జిల్లా నుంచి పాటిరాజన్ గారు మంత్రి ఉండి చాలా సౌమ్యుడిగా రాష్ట్రం లోపల అత్యంత మేధావి, అంటే పాపం సౌమ్యుడు సైలెంట్గా ఉన్నటువంటి మేధావిగా ఆయన మంచి పేరుంది. కొత్త భూపతి గారి జిల్లా లోపల మన ప్రాంతం లోపల ఒక ఎమ్మెల్యేగా పనిచేసి చాలా తెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ప్రజాసేవకులుగా మంచి గుర్తింపు ఉన్నది. నేను ఒకసారి సిరిసిల్ల ప్రజానీకాన్ని ఒక సిరిసిల్ల మేము జిల్లా ఏర్పాటు చేసినాం అనేటువంటి ఘనత తప్ప, సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయడం లోపల ఒక కేటీఆర్కు ఘనత ఉన్నదని మాత్రం నేను ఒప్పుకుంటా. అది తప్ప ఈ సిరిసిల్లను ఇంకా ఏ విధంగా ఆయన అభివృద్ధి చేయగలిగిండు, ఏ విధంగా ఇప్పుడు ఆయన మంత్రి కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమం చేసింది ఇక్కడ ప్రజలు. అఫ్కోర్స్ ఇక్కడ ప్రజల ఉద్యమం అన్ని పార్టీలు, మేము కూడా అన్నాడు ఇక్కడ ఉద్యమాలలో మేము ఇతర పార్టీలలో ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా కూడా ఆ ప్రభుత్వం మీద డిమాండ్ చేసి ఈ జిల్లా తీసుకురావాలని చెప్పి కోరినటువంటి దాంట్లో ప్రజలందరిలో ఈ జిల్లా కావాలని కోరుకున్నాం. సరే, చిన్నదా పెద్దదా ఏదో ఒకటి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తేగలిగారు. ఇవాళ మేము ఆ జిల్లా ఏదో ఇవాళ ఒక పేపర్లో మాట్లాడుతున్నాడు ఆయన, కేసీఆర్ దయా దాక్షిణ్యాల వల్ల ఇవాళ సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డదని చెప్పి మాట్లాడితే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నా అత్తగారు ఈ సిరిసిల్ల జిల్లా అని చెప్పుకునేటువంటి వ్యక్తి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపల నా పెళ్ళైనదని చెప్పినటువంటి వ్యక్తి, సిరిసిల్ల జిల్లా మీద నాకు కొంత సెంటిమెంట్ ఉన్నది అని చెప్పినటువంటి వ్యక్తి, ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే చరిత్ర గత 10 సంవత్సరాలలో ఈ జిల్లాకు చేసినటువంటి మేలేంది, ఆయన కొడుకుగా నువ్వు ఇక్కడ ఈ జిల్లాలో ఉద్ధరించినటువంటి వ్యవహారాలు ఏంది ఒకసారి నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించినటువంటి 9వ ప్యాకేజ్ సిరిసిల్లకు సంబంధించి నర్మాల దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చి ఆనాడు ప్రాణహిత చేవేళ్లకు 9వ ప్యాకేజ్ ఏర్పాటు చేసి ఆనాడు మా అందరి విజ్ఞప్తి మేరకు ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ లోపల మేము కోరితే సిరిసిల్ల నియోజకవర్గం లోపల 1,40,000 ఎకరాలకు నీటి పారుదల రావాలంటే ఉన్నటువంటి నీళ్లు కాక చేవేళ్ల ప్రాణహిత ద్వారా మాకు నీళ్లు రావాలని చెప్పి కోరినప్పుడు 9వ ప్యాకేజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మల్కపేట రిజర్వాయర్ నుంచి ఇవాళ మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు రావాలి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ జనమంతా కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, కళ్ళు తాగిన కోతోలు ఒర్రి, చెవుగోసిన మేకోలే అరిచి, గద్దరగోళం చేసి ఏదో మాట్లాడి అవతలపడి అంగడంగడి చేసి ఇక్కడ తెలంగాణ ప్రజలకు నేనేమో చేసినాను కానీ సిరిసిల్లకు బాగా చేసినా అని చెప్పి మాట్లాడితే
పిచ్చి భ్రమ లోపల ఇవన్నీ అక్కర్లేని ముచ్చట్లు. ఇది ఏంటంటే ఇది సంధి ప్రలాపన లోపల కనబడుతూ ఉన్నాయి. అందుకని నేను అడుగుతూ ఉన్నాయి ప్లీజ్. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవస్థ సిరిసిల్ల జిల్లా లోపల దీని అస్తిత్వం ఏంది, దీని కార్యక్రమం ఏంది, 10 సంవత్సరాల్లో మీరు పడగొట్టింది ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేటీఆర్ పదే పదే అరెస్ట్ చేసుకోండి అని చెప్పడం విడ్డూరంగా ఉందని సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పుడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ కృషి ఎంతో ఉందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఎన్ని జరిగాయో ప్రజలందరికీ తెలుసన్నారు. రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఉందన్నా కూడా ఎలా టీఆర్ఎస్ నాయకులు కర్కశంగా వ్యవహరించారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సురదేవరాజు, మాజీ పిసిసి కార్యదర్శి గడ్డం నరసయ్య, మొద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ గారే చెప్పారు, మేము ఇచ్చిందే మేమే కాంగ్రెస్ పార్టీ. అది సరే. ఇంకోటి, మీరు ఇప్పుడు వచ్చే డిసెంబర్కు మాకు పని ఏర్పడుతుంది. నైన్త్ మా మేడం సోనియాగాంధీ గారి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మేమేమి ఇవ్వలేదు, మేమేమి సాధించలేదంటే కనిపిస్తలేవా మేము చేసిన. ఇలా ఉచిత బస్సు అయితే 500కి సిలిండర్ ఇవ్వడం కానీ, రైతులకు 2 లక్షలు రుణమాఫీ, ఇంకొక పార్ట్ మిగిలింది. అది కూడా త్వరగా ఈ డిసెంబర్లో పూర్తి చేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. ఇన్ని చేసుకుంటూ పోతుండే వచ్చిన ఈ 11 మాసాల ఏ కార్యాలయం అయినా 35,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారు. మనం ఆనాడు కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ పోరాటాన్ని కొట్లాడాడు. నీళ్ళంటిది కాళేశ్వరం ఎట్లా వస్తాయిందో అది పేపర్లో రాలబట్టి ఎంక్వైరీ జరుగుతూనే ఉండే. నిధులు ఇవాళ బయట దేశం నుండి ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి తీసుకొస్తున్న సందర్భంగా ఢిల్లీకి 27 సార్లు వేరు. మాది ప్రాంతీయ పార్టీ కాదండి, మాది కేంద్ర పార్టీ, దేశంలో ఉన్న పార్టీ. దాని మీద మాట్లాడడం ఎటు పోతుంది? ప్రజాస్వామ్యంలో మనం విమర్శించండి, విమర్శించడానికి ఒక అది ఉండాలి. దాంట్లో కూడా మంచి ఐటీ మంత్రులు మంచిగా సంస్కారవంతులు అని అనుకున్నాం. కేటీఆర్ గారు వారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతారు. అధికారులు ఆ రోజు ప్రవర్తించిన తీరు ముందస్తు అరెస్టులు అనుకోండి, కేసులు బనాయించడం అనుకోండి, ఏమున్నా మన కార్యకర్తలు అణగదొక్కే కార్యక్రమం మీరు చేశారండి, మా ప్రభుత్వం కాదు. మళ్ళీ ఒక పని మీరు చేస్తుండ్రు, అదే మీకు ఉంటుందేమో మీ దృష్టిలో, అది కూడా ఎదుగుతూ వాళ్ళే ఇట్లా ఎదుగుతుండ్రు అని చెప్పి. అదే ఇప్పుడు ఇవ్వాల యారని డిపో ఇస్తా అని చెప్పి అన్నారు మీరు. మీ హామీ అది 10 ఏళ్ల కాలం ఇచ్చేట్రా అయిందా? మొన్నటికి మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. యారని డిపో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయింది. 10వ శాతం ఏం చేశారండి? వాళ్ళకు రుణం బకాయి పెట్టిపోయారు మీరు. వాళ్ళ బకాయిలకు మేము దాదాపు 200 కోట్లు ఇచ్చాము. ఇంకా 60-70 రావాలంటే అవి కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ సబ్సిడీ ఇస్తున్నాం. నాణ్యమైన గుడ్డ తయారు చేయాలని చెప్పి ఈరోజు 1,08,000 మనకు చీరలు పంపిణీ చేస్తా ఉన్నాం.
అదొక స్టాండర్డ్ చీర కావాలని. ఎవరికి ఇప్పుడు ఈ రైతులకు రుణమాఫీ 2 లక్షలు మీరు ఎంతవరకు చేశారు? మేము ఇప్పుడు మాకు అధికారుల లెక్కల ప్రకారం 18,000 లక్షలు మేము చేస్తామని చెప్తున్నాం. ఇంకా 12-11,000 ఉన్నాయని చెప్పి అది కూడా డిసెంబర్లో పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇంకా ఎవరైనా రాని వాళ్ళకు చేరని వాళ్ళకు చేస్తామని ప్రయత్నిస్తున్నాం. ఇక బండ్ల కొనుగోలు ఇక్కడ నెలకు 2 నెలలకు 3 నెలలకు దాని మీరు డబ్బులు చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మేము పట్టమని 3-4 రోజులలో వాళ్ళకి చెల్లిస్తున్నాం. ఈ సిస్టంలో రైతులకు కానీ పద్మశాలకు కానీ ఈ ఊళ్ళో మనకు కావాల్సినవి ఎలా సాధించుకుందాం, ఇంకా ఏం చేసుకోవాలంటే ఇంకా అభివృద్ధికి పోదామని చెప్పి మేము ఆలోచించుకుంటూ పోతుంటే వాచుడు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చుడు, ఇక అది ఇది వాడు వీడు అవి అనుకోండి సార్. ఇది దొరల పరిపాలన కాదు సార్. ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం అది కావాలని చెప్పి ఉద్దేశంగా ఏర్పడిన ప్రభుత్వం. బడుగు బలైన వర్గాలకు లాభం చేర్చాలని కాంగ్రెస్ పార్టీ మా పాలసీ అది. ఎట్లా మీరు ఇంత వద్దంటే ఇప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అంత దూరం మీరు మాటలు ఇచ్చిపెట్టకండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ నన్ను అరెస్ట్ చేయాలి మీరు అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు కాదు, పోలీసులు చేస్తారు. ఏదో తప్పులు చేస్తే ఇంకొకరు లేవల వెళ్తే అరే మీరు పర్సనల్ ఖర్చు పెట్టుకున్నారు. ఆనాడు మా పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్న అర్ధరాత్రి పూట తలుపులు వెళ్ళగొట్టి ఆయన బెడ్రూమ్లో చూచి పోలీసులు చూపించి చేసినామమ్మా, మర్చిపోయారా? రేవంత్ రెడ్డి గారి కూతురు ఒకే ఒక్క కూతురు పెళ్ళికి కూడా వచ్చేటప్పుడు ఒకరోజు పర్మిషన్ అని చెప్పి రాత్రి డిన్నర్ కూడా నేను జైల్లో చేస్తాడా? ఇవన్నీ పర్సనల్గా మేము చేయదలుచుకుంటే మేము అది ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఇవాళ మీరు ప్రతిదానికి అడ్డవచ్చుడు అనేకమైన భాష అమెరికా కొన్ని చాలా దేశాలు తిరగాలండి మీరు. ఇదా మీకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన వారికి పీఎం విశ్వకర్మ పథకం అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ అధికారులను కార్యకర్తలు వాడుకుంది నిజం కాదా కేటీఆర్ అంటూ మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. అగ్రిమెంట్ ప్రకారం పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు కూలీ చెల్లించాలని డిమాండ్ చేసిన పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు. బెదిరింపు రాజకీయాలకు భయపడే వాళ్లకు కాదని ఎమ్మెల్యే కేటీఆర్ పై తంగళ్లపల్లి కాంగ్రెస్ నాయకుల ఫైట్. సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తప్ప ఇక్కడ చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కేటీఆర్కు చురకలు. ఎమ్మెల్యే కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకుందని ఎద్దేవా చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.